చిన్న ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే జీవితానికి ఇది చాలు, కుటుంబానికి గొప్ప భరోసా అవ్వచ్చు అనుకుంటారు. కానీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న బలరాం నాయక్ గారు తన కుటుంబం కోసం ఆలోచించలేదు. సమాజానికి దూరంగా చీకటి రాత్రులో మగ్గుతున్న ఏజెన్సీ గిరిజన బిడ్డల గూడాలలో వెలుగులకై అడుగులు వేసి తన బలం ఢిల్లీకి తాకేలా చేసి సోనియా గాంధీ గారి మెప్పు పొందగలిగాడు. 2009లో జరిగిన ఎన్నికలో మహబూబాబాద్ నుండి ఎంపీగా గెలిచాడు. గెలవడం తన లక్ష్యం కాదు, నా ప్రాంత ప్రజల్ని పైకి తీసుకురావడమే తన పంతమని పలికాడు. గిరిజనుల సమస్యలపై పరిపక్వత గల నేతగా ఈ దేశంలో ఒకే ఒక్కడు బలరాం నాయక్ గారు మాత్రమే అని నాడు సోనియా గాంధీ గుర్తించి దేశంలో ఎవ్వరికీ రాని మొట్టమొదటి కేంద్ర గిరిజన శాఖ మంత్రిగా గొప్ప అవకాశం పొందాడు. తనకు వచ్చిన ఈ అవకాశంతో తన ప్రాంత ప్రజల దుస్థితికి చరమగీతం పాడాడు. అసలే కరెంటు లేని గ్రామాలకు విద్యుత్ వెలుగులు అందించాడు. మహబూబాబాద్ పార్లమెంట్లోని డోర్నకల్ మండలంలోని కేంద్రీయ ఏకలవ్య పాఠశాలను తీసుకువచ్చి ఈ ప్రాంత బాలికల విద్యాభ్యాసానికి పురుడు పోశాడు. రాష్ట్రం రాకన్న ముందే తన పార్లమెంట్లోని ప్రతి మండల కేంద్రానికి మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయించాడు. మహబూబాబాద్లో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పునాదులు వేసేందుకు ఆనాడే మంజూరు చేయించిన గొప్ప నేతగా నిలిచాడు. తన పార్లమెంట్ నియోజకవర్గాలలో జాతీయ రహదారులు నిర్మించి పెద్ద పట్టణాలుగా తీర్చిదిద్దాడు. దేశమే గొప్పగా చెప్పుకునే సమ్మక్క సారక్కల జాతరకు పోయేందుకు రోడ్లు లేని పరిస్థితి పూర్తిగా తొలగించేలా చుట్టూ రహదారులు వేయించాడు. ములుగు నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మించి గిరిజనుల ఆరోగ్యాలకు ఆయుష్ పోసిన గొప్ప స్థిర స్థాయిలో నిలిచాడు. తన ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానాన్ని అందించేందుకు ఐటీఐ ఏర్పాటు చేసి యువకులకు మంచి అవకాశాలు కల్పించాడు. మున్నేరు ప్రాజెక్టు ద్వారా 45,000 ఎకరాలకు సాగునీరు అందించి ఇల్లందు ప్రాంత రైతాంగ చిరకాల కోరిక నెరవేర్చిన దీనా దాత్రుడు బలరాం నాయక్ గారు. ఎవ్వరూ చేయలేని భద్రాచలం నుండి కొవ్వూరు వరకు రైల్వే లైన్ మంజూరు చేయించి అద్భుత అభివృద్ధి ప్రజలకు చూయించాడు. నాడు ప్రత్యేక తెలంగాణ కోసం సోనియమ్మను ఒప్పించిన నేతలు అతి ముఖ్యమైన నేతగా నిలిచాడు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, సింగరేణి క్యాలరీస్, కంతనపల్లి ప్రాజెక్టు, నిరుద్యోగుల కోసం మెగా జాబ్ మేళా, వికలాంగుల కోసం కృత్రిమ అవయవాలు పంపిణీ, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, భద్రాచలం నుండి బెంగళూరుకు బస్సు సర్వీసులు, వంతెన నిర్మాణాలు, రైల్వే స్టాప్లు, చర్ల మండలంలోని మోడీకుంట ప్రాజెక్టు, ఇలా చెప్పుకుంటూ పోతే తన ప్రాంత ప్రజల కోసం ఆయన చేసిన ఘనకీర్తి ఎంతో ఉంది. బిడ్డల ఆకలి తల్లికి తెలిసినట్టు మా మహబూబాబాద్ ప్రాంత ప్రజల గోసలు మా బలరాం నాయక్ గారికి తెలుస్తాయని, మా బ్రతుకుల బాగు కోసం బోలా శంకరుడిలా కదిలి వచ్చిన నేత అంటూ ఈ ప్రాంత ప్రజలు ప్రేమగా చెప్పుకుంటారు. మళ్ళీ మా నాయకుడినే మహబూబాబాద్ రారాజుగా గెలిపించుకుంటామంటూ ప్రజలు బలరాం నాయక్ గారిపై ప్రేమను కురిపిస్తున్నారు. ఇలాంటి పేదలకు తోడుండే నాయకుణ్ణి పార్లమెంటుకు పంపాలంటే మహబూబాబాద్ పార్లమెంట్ ప్రజలు హస్తం గుర్తుకు ఓటేసి పోరిక బలరాం నాయక్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం.